అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా నేను ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, లేదా విమర్శించండి. ఏదైనా యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే విమర్శలు కానీ ఏదైనా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అడ్డగోలుగా మరీ తప్పుడు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే ఇమీడియట్గా ఆ యూజర్ని కూడా బ్లాక్ చేస్తున్నా. సో అందుకని పద్ధతిగా చెప్పాల్సింది సూటిగా, స్పష్టంగా, పద్ధతిగా చెప్పండి. యాక్సెప్ట్ చేస్తా ఏదైనా సరే. ఏ పార్టీ అయినా మనకు ఒకటే. మళ్ళీ చెప్తున్నా. కాకపోతే కొత్త ప్రభుత్వం ఒక 6 నెలలు గడువు ఇవ్వాలి. ఒక 6 నెలలు గడువు ఇచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేది మనం చూసి ఖచ్చితంగా ప్రభుత్వ లోపాలను బహిర్గతం చేస్తాం. ఆల్రెడీ ఒక 2 లోపాలు ఇమీడియట్గా సెట్ చేసుకోవాల్సినవి 2 ఉన్నాయి. శాంతి భద్రతలు, ఇసుకలో నేను నిన్న పోల్ పెడితే 70% అబోవ్ పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎక్కడైనా సరే ఒకే పార్టీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసరికి ఇబ్బందిగా ఉంటుంది. సో నాకు కూడా ఒకే పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉండేసరికి ఆ పోల్ నాకు సరైన రిజల్ట్ రాలేదు. అఫ్కోర్స్ దాన్ని నేను అందులో కూడా కొన్ని వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. అవినీతి జరుగుతుంది ఇసుకని. సో ఇసుకలో నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ రేటుకి ఇసుక కొంటున్నాము. నాకు నిన్న చాలామంది అదే కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో 20,000 కొన్నది ఇప్పుడు 30,000 కొన్నాం, గత ప్రభుత్వంలో 5,000 కొన్నది ఇప్పుడు 7,000 కొన్నాం అని కొంతమంది కామెంట్ చేశారు. ఎక్కువ మంది, ఒక 20% మంది వరకు చేశారు. వాళ్ళు నాకు సెపరేట్గా ఒకసారి మెయిల్ చేయండి. మీరు ఎదుర్కొన్న పరిస్థితి, నా మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ చేయండి. లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ చేయండి. నేను సెపరేట్గా మీతో మాట్లాడి ఆ ప్రాంతాలలో జరుగుతున్న అవినీతి ఏమైనా ఉంటే సెపరేట్గా ఒక పెద్ద వీడియో చేస్తా, ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా. ఓకేనా? అది చేద్దాం. అలాగే శాంతి భద్రతలు కూడా మనం ఒక కొన్నాళ్ళు చూద్దాం. సో ఏదైనా ఒక 6 నెలల టైం ఇద్దాం కొత్త ప్రభుత్వానికి. అది ఇక మనం మొబైల్ యాప్ ఒకటి అనుకుంటున్నాం కదా, మొబైల్ యాప్ కూడా నేను ఆల్టర్నేటివ్ ఒకటి ఆలోచిస్తున్నా. మొబైల్ యాప్ విషయంలో కొన్ని అనుమానాలు వచ్చాయి. దాన్ని కొంతమందితో మాట్లాడుతున్నా. దాంతోపాటు మరో ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అటువంటి ప్రాజెక్ట్ నేను ప్లాన్ చేస్తున్నా. చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో అది కూడా యూనిక్గా ఉంటుంది. ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది లాంచింగ్ అదంతా కూడా సర్ప్రైజ్గా నేను అనౌన్స్ చేస్తాను ఒకసారి. సో మొబైల్ యాప్ కంటే అదే బెటర్ అనేది నాకు చాలామంది పెద్దలు చెప్పిన సలహా. సో అదేంటనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను ఏదైనా మీ అందరితో డిస్కస్ చేసే ఓపెన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. తర్వాత బంగ్లాదేశ్లో సంక్షోభం, బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని షేక్ హసీనా గారు తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు. ఇక్కడ నుంచి లండన్ వెళ్తారు. ఉన్న పలంగా ఆమె 15 నిమిషాల్లో మీరు రిజైన్ చేయాల్సిందే అని డిమాండ్కి తలకి రిజైన్ చేసి వచ్చేశారు. సో బంగ్లాదేశ్ ఓవరాల్గా ఆ సంక్షోభం మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అయితే బేసిక్ ప్రారంభం ఎక్కడంటే, యాక్చువల్లీ ఆ ప్రభుత్వం ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర పోరాటంలో, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన, కీలకంగా వ్యవహరించిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ, వేలాది కుటుంబాలు. సో వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం దేశ ప్రజలకు, ప్రజా సంఘాలకు, ప్రతిపక్షాలకు ఎవరికీ నచ్చల. ఎందుకంటే స్వతంత్ర పోరాటం ఎక్కువగా చేసిన ఆ వ్యక్తులు లేదా నాయకులు లేదా పోరాడిన కుటుంబాలు ఎక్కువగా అధికార పార్టీలోనే ఉన్నారంట. సో ఆ నిర్ణయం వల్ల అధికార పార్టీలో ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది తప్పు అని చెప్పి దేశంలో అనేక వర్గాలు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని తప్పుపట్టి కుదించింది, రిజర్వేషన్ల సంఖ్య కుదించింది. అయినా సరే ఆ ప్రజల్లో చల్లారలేదు. సో చివరికి ఆమె పదవి కోల్పోవాల్సి వచ్చిందన్నమాట. ఆ పోరాటం పెరిగి అది చిన్న దేశం కాబట్టి అలా పదవులు కోల్పోతారు. అదే మనలాంటి పెద్ద దేశాలు అనుకోండి, ప్రజల్లో ఎంత పోరాటం వచ్చినా సరే ప్రభుత్వాలు సేఫ్గానే ఉంటాయి. చిన్న దేశాలు అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘన్, శ్రీలంక లాంటి చిన్న దేశాలు అనుకోండి కుదేలైపోతాయి. ఇటువంటి పోరాటాలు తట్టుకోలేవు. అదే మన దేశం చూడండి, 2 సంవత్సరాల కిందట రైతు పోరాటం, రైతులు ఆ 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేశారు. చాలా పెద్ద ఉద్యమం చేశారు. భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఉద్యమం ఒక రకంగా, స్వతంత్ర భారతదేశ చరిత్రలో.
రైతులు సుదీర్ఘ పాదయాత్ర చేయడం, ఢిల్లీ నలుమూలలా కూడా వ్యాపించడం, మహారాష్ట్ర నుంచి పంజాబ్ నుంచి హర్యానా నుంచి విపరీతంగా వెళ్ళడం చేశారు. కానీ దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగింది. ఎందుకంటే ప్రభుత్వం వెనకడుగు వేసింది, రైతులు కూడా శాంతించారు. అప్పుడే కనుక ఆ రైతుల పోరాటంలో కనుక ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఉంటే యాడైతే అప్పుడు ఓన్లీ 3 రాష్ట్రాల రైతులే ఉధృతంగా చేశారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వాళ్ళే ఉధృతంగా చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్గానే ఉన్నారు. అదే టైంలో ఇంకొక 5 రాష్ట్రాల రైతులు కూడా యాడైతే పోరాటం పీక్స్కి వెళ్ళేది. అప్పుడు మన దేశం కూడా కాస్త పరిపాలన స్తంభించేది. అక్కడ వరకు వెళ్ళలేదు. సరే, ఈ బంగ్లాదేశ్ ఓవరాల్గా ఈ పరిస్థితి ఏంటనేది నేను మళ్ళీ సెపరేట్ వీడియో, డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అది పక్కన పెట్టేస్తే నిన్న స్టాక్ మార్కెట్ చాలా దారుణం అండి. 15 లక్షల కోట్లు నష్టం వచ్చిందండి. ఉన్న పలంగా 2223 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. సో చాలామంది నష్టపోయారు. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈరోజు కొనడానికి ఇష్టపడతారేమో. డాలర్ కూడా 84 రూపాయలు, 84 రూపాయలు 9 పైసలకు డాలర్తో రూపాయి విలువ ఇప్పుడు. తర్వాత సమర్థులకే ప్రోత్సాహం. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్, నిన్న జరిగిన ఒక ముఖ్యమైన మీటింగు కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఈరోజు అన్ని పేపర్లలో కూడా బంగ్లాదేశ్ వార్త ఒకటి హైలైట్, అలాగే కలెక్టర్స్ మీటింగ్ ఒకటి హైలైట్ చేశారు. అన్ని పత్రికలు మీన్స్ ఒక భజన పేపర్ తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో. ఆ పత్రిక సెపరేట్ కదా, వాళ్ళది సెపరేట్ ఉంది కదా, అది మనం సెపరేట్గా చెప్పాలి కదా, చెప్దాం. సో నిన్న కలెక్టర్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. సమర్థులకే ప్రోత్సాహం. ఇక ప్రతీ నెల 1వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం అంట. అంటే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు 1వ తేదీన ఏం చేస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు కదా, అందులో ప్రభుత్వ యంత్రాంగమేగా చేస్తోంది. సో దానికి ఒక పేరు పెట్టారు పేదల సేవలో అని. అంతే తప్ప ప్రత్యేకంగా పేదల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సేవలో తరించరండోయ్. సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకెళ్ళి అందిస్తారు. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా ప్రభుత్వం సంక్షేమ పథకం తీసుకొచ్చినా దాన్ని పెన్షన్లు ఎలాగైతే 1వ తేదీన ఇస్తున్నారో ఆ 1వ తేదీన మరో పెన్షన్ ఏమైనా మరో పథకం ఏదైనా ఇచ్చేలాగా, అందుకే ప్రతి నెల 1వ తేదీన అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇళ్లకు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇళ్లకు వెళ్ళి పేదలకు సేవ చేసేలాగా, అంటే పథకాలు లబ్ధి అందించేలాగా అలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని పేదల సేవలో అని పెట్టారు. ఆల్రెడీ గత నెల అంతకు ముందు నెల జరిగింది అదే. పేదల సేవలోనే ప్రభుత్వం ఉంది. ప్రతి పేదింటికి ఆల్మోస్ట్ లబ్ధిదారులు అందరి ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు కదా. సో ప్రతి జిల్లాకు 2వ సంయుక్త కలెక్టర్, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించండి, నూతన వరవడితో పాలన సాగించండి, జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్నాను, అంగన్వాడీలు తనిఖీలు చేస్తా, మురుగు కాలువలు పరిశీలిస్తా, 1995 నాటి చంద్రబాబును చూస్తారని ఇప్పటికే చెప్పా. అప్పట్లో మంత్రులు కూడా పరుగెత్తేవారు. ఐఏఎస్ అధికారులు కూడా కాలువల్లో దిగి పరిశీలించాల్సిందే అని చెప్పాం. తర్వాత అంత కఠినంగా వ్యవహరించలేదు. మళ్ళీ అలాంటి చంద్రబాబును చూస్తారు. హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతంగా పాలన సాగాలి. కలెక్టర్ల ప్రయాణాల్లోనూ వాహనాలు నిలిపివేయడం, సైరన్లు పెట్టడం వంటివి చేయొద్దు. కరెక్ట్ అండి. అలాగే సాగులో డ్రోన్ల వినియోగంపై దృష్టి పెడతాము, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటల సరళలో మార్పు. ప్రాజెక్టు ఎక్కడ ఏ ప్రాజెక్టుకు ఏ నష్టం వాటిల్లినా, గేట్లు కొట్టుకుపోయినా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీర్లు సస్పెండ్ చేస్తాం. అమ్మో, ఇలాంటి నిర్ణయాలు ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా, తుప్పు పెట్టినా అక్కడ ఏఈల్ని వాళ్ళని సస్పెండ్ చేస్తారంట. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళి చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ వాలంటీర్లను తీసుకోండి. మంచిదే. గత 5 ఏళ్లలో వేసిన పైపుల్లో నీరు వెళ్ళే పరిస్థితి లేదు. పనులు చేయించిన ఇంజనీర్లు ఇష్టానుసారం వ్యవహరించారని చెప్పి చంద్రబాబు గారు ఓవరాల్గా నిన్న కొంచెం కొత్తగా, స్పీడ్గా, వేగంగా, సీరియస్గా చాలా అంశాల మీద మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు ప్లాన్ చేస్తున్నారంట. చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటా రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారుద్దాం, కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో అనేక అంశాలను ఉద్బోధించారు, అనేక పాయింట్లు చెప్పారు. సో ఈ సందర్భంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నేను నేర్చుకుంటున్నాను, చేసి చూపిస్తాను అని చెప్పి 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం మామూలు విషయం కాదు. సో ఆ బాధ్యత తను తీసుకుంటానని చెప్పారనమాట. అది కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఇదిగోండి
ఒకవైపేమో బంగ్లాదేశ్కి సంబంధించిన అంశం బ్యానర్, ఇంకోటేమో కలెక్టర్ల కాన్ఫరెన్స్. పేదల సేవలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం. అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల పరిస్థితిని అర్థం చేసుకోండి, మానవీయ దృక్పథంతో పనిచేయండి, వినూత్న ఆలోచనలతో ముందుకు రండి, ప్రజలు గుర్తుంచుకునేలా పనిచేయండి. ప్రతి నెల 10వ తేదీని పేదల సేవలో. ఏంది ఇది? వీళ్ళేమో 10వ తేదీ అంటారు, వీళ్ళేమో 1వ తేదీ అంటారు. ఏంటి మాకు నిన్నటి నుంచి ఈ దరిద్రం? నిన్న కూడా అంతే, 1వ తేదీని ఈనాడులో రాస్తారు, ఆంధ్రజ్యోతిలోనేమో 10వ తేదీ అని రాస్తారు. ఇలా తయారు. మొన్న కూడా అంతే, వల్లభనేని వంశీ గారు అమెరికా వెళ్ళిపోయాడని ఒకరు రాస్తారు, అరెస్ట్ చేశారని ఇంకొకరు రాస్తారు. వీళ్ళకి క్లారిటీ లేకపోతే ఎలా? నాకుంది క్లారిటీ. పేదల పరిస్థితిని అర్థం చేసుకోండి, మానవీయ దృక్పథంతో పనిచేయండి. ప్రతి నెల 10వ తేదీని పేదల సేవలో. ప్రజల జీవితాన్ని మార్చేది పబ్లిక్ పాలసీయే. అక్టోబర్ 2న రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్ జిల్లా స్థాయిలో మీరు రూపొందించండి. జిల్లా స్థాయిలో విజనరీ రూపొందించడం అనేది కొంతమంది కలెక్టర్లకి ఆ జిల్లాల్లో పనిచేయడం చాలా ఇష్టం అన్నమాట. ఎంజాయ్ చేస్తారు, జిల్లాల్లో పనిచేయడాన్ని ఆస్వాదిస్తారు. అటువంటి కలెక్టర్లను తీసుకోవాలి. కొంతమంది నాకు ఈ జిల్లా నచ్చలేదురా, ఈ జిల్లాలో ఏం లేదు, అంత డ్రాట్ అనేటట్టు ఉంటారు. కొంతమంది అరే ఇక్కడ పనిచేయడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి, నేను ప్రూవ్ చేసుకుంటానంటూ కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి విజనరీ డాక్యుమెంట్లు చూస్తారనమాట, రూపొందిస్తారు. ప్రజలకు న్యాయం చేయాలి. కూటమికి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఛిద్రం చేసింది, వాటిని కాపాడడానికి దెబ్బలు తిన్నాం. చక్కదిద్దాలనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. సుపరిపాలనకు సిద్ధం, సహకరించండి. ఐఏఎస్ ఐపీఎస్లకు స్వేచ్ఛ ఉంటుంది. సీఎం చంద్రబాబు అనుభవంతో పూర్వ వైభవం. కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు. సో ఇది ఈ రెండు అంశాలు కూడా దీనిలో కూడా ఇచ్చారు. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఈ రెండే, ఒకవైపు బంగ్లాదేశ్కి సంబంధించిన సంక్షోభం, మరోవైపు కలెక్టర్ల సదస్సు, ఈ రెండు అంశాలనే ఇచ్చారు. మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో ఏమిచ్చారు? ఇక్కడ కూడా ఇచ్చారండి. ఒకవైపు ఏమో బంగ్లాదేశ్ సంక్షోభం మీద ఇచ్చారు, ఇంకోవైపు ఏమో రాజకీయ పాలనే మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ రాజధానిలో పేదలకు ఇచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు. ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ పథకం కూడా రద్దు. మంచి పని చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ సరుకు డోర్ డెలివరీ పథకం రద్దు చేయడం మంచిది. ఎందుకు ఆ మాట అంటున్నాను, మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి, మంచిదో కాదో. ఎందుకంటే ఏమండి, ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ అంటారు, కానీ ఎక్కడేం జరుగుతుందండి? ప్రతి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ వీధి చివరి ఎక్కడో బండి పెడతారు, మనం అందరం వెళ్ళాలి, అంతే కదా. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇది ఒక స్ట్రీట్ అనుకుందాం, అలాగే ఇది వేరే వీధి అనుకుందాం. ఈ రెండు వీధులకి కలిపి ఎక్కడో ఒక దగ్గర రేషన్ డీలర్ షాప్ ఉండేది కదా, ఇది డీలర్ షాప్ ఉండేది ఇక్కడ. సో ఈ వీధి వాళ్ళు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడికి సరుకులు తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. నెలలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డీలర్ సరుకులు ఇస్తాడు. సో వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇదో స్ట్రీట్ అయితే ఓ బండి వచ్చి ఇక్కడ ఆగుద్ది, ఇక్కడికి వెళ్ళి లైన్లో ఉండి సరుకులు తీసుకోవాలి. అదే బండి ఆ తర్వాత ఇలా వెళ్ళి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఆగుద్ది. సో ఇక్కడికి వెళ్ళి సరుకులు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటింటికి ఇవ్వట్లేదు. నేను చాలా చోట్ల చూసా, అక్కడ రేషన్ బండి ఆగుద్ది, అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని సరుకులు తీసుకోవాలి. అలా లైన్లో నిలబెట్టేదానికి, బండి దగ్గర ఎక్కడో రోడ్డు మీద లైన్లో నిలబెట్టడానికి ఇంటింటికి రేషన్ బండి ఎందుకు? వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? కాదు, వీధిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి అది గతంలో ఉన్నప్పుడు కొంతమందికి లబ్ధి చేకూర్చడానికి ఆ వెహికల్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఒకేసారి 9,000 బళ్ళు కొన్నారంటే వాళ్ళకి లాభమే కదా. ఆ డీలర్కో డిస్ట్రిబ్యూటరో ఎవడో మనవాడు అయ్యి ఉంటాడు. సో ఇప్పుడు వాడికి లాభం చేకూర్చాలంటే వాడి దగ్గర ఒకేసారి ఏమైనా కొనవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నామండి, నేను ఒక IBM, మీరు ఎవరో తెలుగుదేశం పార్టీ కీలకమైన స్థానంలో ఉన్నారనుకుందాం. మీరు రాష్ట్రంలో IBM సిస్టమ్స్ అంటే కంప్యూటర్ల యొక్క రాష్ట్రానికి డీలర్ మీరే అనుకుందాం. మీకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఒకేసారి 1,00,000 కంప్యూటర్లు మీకు ఆర్డర్ ఇవ్వచ్చు. సో దానిలో మీరు సాధారణంగా 20,000కి అమ్మేది ప్రభుత్వానికి 25,000 కొటేషన్ ఇవ్వచ్చు. ఆ 5,000 ఇంటూ 1,00,000 కంప్యూటర్లు ఎంత మిగిలింది, అదంతా మీరు తల కొంత పంచుకోవచ్చు, ఒక 2-3. సో సేమ్ స్కామ్స్ ఇలాగే జరుగుతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు స్కామ్స్ ఇలాగే జరుగుతాయి. ఈ రేషన్ డీలర్లలో కూడా అలాంటి ఏవో ఉండుంటాయి మతలబులు. అవి ఒక్కటే ఉదాహరణ, అటువంటివి చాలా ఉంటాయి. అవి ఒక్కటే కాదు, అటువంటి లోపాయికారిగా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంటింటికి రేషన్ సరుకులు ఇప్పుడు రద్దు చేసిన కొన్ని వెహికల్స్ అన్నీ ఏం చేస్తారు, దాదాపుగా 9,500 వెహికల్స్ కొన్నారు. అవన్నీ ఏం చేస్తారు, దానికి ఇప్పటికీ EMI కడుతున్నారు అనుకుంటున్నా.
నాకు కరెక్ట్గా తెలియదులే కానీ. సో అది ఇంటింటికి ఉంచాలా రద్దు చేయాలా అనేది మీరు కామెంట్ చేయండి. రేషన్ సరుకులు ఇసుక రవాణా వ్యయం 5 రెట్లు పెరిగింది. సచివాలయంలోనే బుకింగు, రవాణా ఛార్జీలు చెల్లింపు. గతంలో ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. డ్రాప్అవుట్ ప్రైవేట్ స్కూల్లోనూ చేర్చాలి. రోడ్లు అన్ని పీపీపీ విధానంలో చేపట్టాలి. ఎమ్మెల్యే మంత్రుల మాట అధికారులు వినాలి. రహదారుల నిర్వహణ, వైద్య సేవలు అవుట్సోర్సింగ్కు అదనంగా జిల్లాకు జాయింట్ కలెక్టర్. అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంటు. త్వరలో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త మద్యం పాలసీ. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త మద్యం పాలసీ వస్తుందంట. సో ఇది ఈ పత్రికలో ఇలా వేశారు. ఇది పక్కన పెడితే మళ్ళీ వేరే వార్తలకు వెళ్తే ఒలింపిక్స్లో రోజు నిరాశ. ఒలింపిక్స్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశంలో పథకం వస్తుందేమో అనుకుంటే మనుబాకర్ 3వ పథకం వస్తుందని మొన్న ఆశించాం, రాలేదు. లక్ష్యసేన్ సెమీస్లో ఓడిపోయాడు. ఆయన పోనీ కాంస్యమైనా వస్తుందేమో అనుకుంటే అది కూడా రాలేదు. ఆయన 4వ స్థానానికి పరిమితమయ్యాడు. అలాగే దీపిక, ఇలా చాలామంది అనేక విభాగాల్లో ఫెయిల్ అవుతున్నారు. మనకి పథకాలు ఖచ్చితంగా వస్తాయనుకున్న చోట ఆ విభాగాల్లో రావట్లేదు. ఈవెన్ రెజ్లింగ్లో కూడా నిన్న ఫెయిల్యూరే. రెజ్లింగు, బ్యాడ్మింటను, షూటింగు. ఈరోజు ఇంకో కీలకమైన ఉంది, జావెలిన్ త్రో ఉంది. గత ఒలింపిక్స్లో పథకం గెలిచిన నీరజ్ చోప్రా మీద ఈరోజు ఆశలు ఉన్నాయి జావెలిన్ త్రో. సో ఇట్లా మనం డబుల్ డిజిట్ చేరుతామేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు డబుల్ డిజిట్ కాదు. గత ఒలింపిక్స్లో వచ్చిన పథకాలు కూడా రావడం కష్టంగానే మారింది. తర్వాత పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం చేసేస్తారు. ఎక్కడెక్కడ ఎక్కువ అక్రమాలు జరిగాయో అక్కడ అన్ని చోట తగలబెట్టేస్తారు లేదా మాయం చేసేస్తారు. లేట్ చేసే కొద్దీ అదే జరుగుద్ది, ఆలస్యం చేసే కొద్దీ అదే జరుగుద్ది. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఆఫీసులను కంట్రోల్లోకి తీసేసుకోవాలి. కానీ ఇప్పుడు లేట్ చేసే కొద్దీ ఇదిగోండి, అక్కడ స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 221/1 25 ఎకరాల భూమి ఉంది. సో ఆ భూమిని ఎవరో కాజేసి ఉంటారు. అందుకని దానికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నప్పుడు, అవినీతి అక్రమాలు జరిగినప్పుడు ఏం జరుగుద్దో, తప్పుకు దొరికిపోతామేమో అనే భయంతో మదనపల్లిలో తగలబెట్టారు, ఇక్కడ మాయం చేశారు, మరో చోట ఇంకోటి చేస్తారు, మరో చోట ఇంకోటి చేస్తారు. గొయ్యి తీసి పాత్రం ఒక్కటే తక్కువ. గొయ్యి తీసి పాతిన మళ్ళీ గొయ్యి తీయడానికి మళ్ళీ కష్టం, ఖర్చు అని తీయలేదేమో. తర్వాత Z+ భద్రతను పునరుద్ధరించాలా ఆదేశించండి. కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తోంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్. ఏమండి, ఎవరైనా అంతమొందిస్తారండి? మరి ఏమండి అంటే మళ్ళీ ఇక్కడ వైసీపీ వాళ్ళు హర్ట్ అవ్వద్దు, ఆడొచ్చు. ఇప్పుడు సింపతి పాలిటిక్స్ చేయొచ్చు, ఫేక్ పాలిటిక్స్ చేయొచ్చు, కానీ ఒక లిమిటేషన్స్ ఉంటుంది. ఒక పరిమితులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి రాజకీయాల్లో. అంతమొందించాలని చూడాల్సిన అవసరం ఏముందండి? ఎవరండి ఈ రోజుల్లో ఎవరు చంపుకుంటారండి రాజకీయాల్లో ప్రత్యర్థులను? ఏదో గ్రామ స్థాయిలో క్షణికావేశంలో పనికిమాలిన వాళ్ళు చేసే ఆలోచన అది. గ్రామ స్థాయిలో వాళ్ళకి అనేకం ఉంటాయి. పాత గొడవలు ఉంటాయి, డబ్బులు ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి, బెట్టింగుల్లో తిరిగి రాకపోవడాలు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. సో గ్రామ స్థాయిలో అక్కడక్కడ జరుగుతాయేమో తప్ప రాష్ట్ర స్థాయిలో ఒక సీఎంగా చేసిన వ్యక్తిని ఎవరండి అంతమొందిస్తారు? పైగా ఆయన వల్ల ఎవరికి థ్రెట్ కూడా లేదు. అవును కదా, పైగా ఎవరికి థ్రెట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి వలన. ఆయన్ని ఎవరు ఇప్పుడు శత్రువుగా కూడా చూడరు, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కరెంటు పోయింది, ఏం చేద్దాం? బయట వర్షం పడుతుంది. పాటలు పాడదామా కాసేపు? సో ఇది ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సారీ, మధ్యలో పవర్ పోయింది. పవర్ ఏమో ఇప్పుడు అప్పుడే వచ్చేలా కనిపించట్లేదు. అందుకే అంటే మనకి పవర్ లేకపోతే ఎల్ఈడి స్క్రీన్ ఆన్ అవ్వదు, దానికి ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనం జనరేటర్ మీద పెట్టినా లేదా ఇన్వర్టర్ మీద పెట్టినా సరే ఆ ఒక్కటే ఆన్ అవ్వదు మన బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. కాబట్టి నేను ఇప్పుడు మొబైల్లో ఓపెన్ చేసి మిగిలినవి చెప్పేస్తానమాట. సో Z+ భద్రతను పునరుద్ధరించాలి అంటే తనకు 900 మంది సెక్యూరిటీతో ఉన్నారు కదా, సో అది నాకు పునరుద్ధరించండి, అవకాశం ఇవ్వండి, Z+ సెక్యూరిటీ ఇవ్వండి. ఒకవైపేమో ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగారు, మరోవైపేమో Z+ సెక్యూరిటీ అడిగారు. యాక్చువల్లీ Z+ సెక్యూరిటీ అనేది కేంద్ర హోంశాఖలు కూడా కల్పిస్తుంటాయి కొన్ని సందర్భాలు. ఎందుకంటే వాళ్ళకున్న థ్రెట్స్ని బట్టి ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వెళ్తుంది. ఏ రాజకీయ నాయకుడికైనా సరే దేశంలో
ఒకసారి సీఎం స్థాయికి వెళ్ళిన తర్వాత జెడ్+, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్లు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆదేశిస్తాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనేదే కాదు. చూడండి, మొన్న పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాల్సి వచ్చింది. సో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆదేశించింది, ఆయనకి సెక్యూరిటీ పెరిగింది. అలా రాజకీయ నాయకులకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు అనుగుణంగా ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా సరే ఆయనకి సెక్యూరిటీ అవసరమైతే ఇస్తారు. ఆయనకి ఏముంది థ్రెట్? ఆయనకి ఏముంది చెప్పండి? ఆయనకి అలా భయపడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఏముందండి? ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా భయపడేవాడు. సీఎంగా ఉన్నప్పుడు కూడా జనంలోకి వెళ్ళడానికి ఎందుకో మరి విపరీతమైన భయం. పక్కన బ్యారికేడ్లు వేసుకోవడం, పరదాలు కట్టించుకోవడం, ఆ పైన ఏది చెట్లు కొట్టించేయడం, ఇవన్నీ భయంతో చేసినాయి. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండడానికి కూడా తను అంతమొందించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఎవరు కుట్రలు చేస్తారు? నాకైతే తెలియట్లా ఎవరు కుట్రలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరండి కుట్రలు చేస్తారు? సో అది సిల్లీ. మేబీ ఆయనకి ఏదో భయం ఉండి ఉంటుందో అందుకని హైకోర్టుకు వెళ్ళారు. ఒకవైపు ఏమో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం, ఇంకోవైపు దీనికోసం, రెండింటికి వెళ్ళారు. మేబీ రెండిట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలాగా హైకోర్టు ఒప్పుకోదు. మేబీ ఈ విషయంలో చూడాలి, వీళ్ళు చేసే వాదన బట్టి ఉంటుంది. తర్వాత అదే వార్తని సాక్షిలో ఇంకా పెద్దదిగా హైలైట్ చేసి రాశారనమాట. నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం, అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/2024 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించాలి, ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్. తనకు ప్రాణహానిని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు. టీడీపీ నేతల బహిరంగ బెదిరింపులను పరిగణనలోకి తీసుకోలేదు. నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు. ఇంటి వద్ద, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. దీంతో ప్రస్తుతం నా చుట్టూ 2 భద్రతాధికారులే ఉన్నారు. నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానన్నా అనుమతి ఇవ్వలేదు. వారిచ్చిన వాహనాన్నే వాడాలని చెప్పారు. ఇది తప్పు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి, సరైనది ఇవ్వాలి, లేదా ఆయనైనా ఓన్గా వాడుకునేలా ప్రభుత్వం ఒప్పుకోవాలి. సో దాని వరకు ఓకేలే. సో ఇది సాక్షిలో హైలైట్ చేశారనమాట. తర్వాత పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించండి హైకోర్టు. సో పిన్నెల్లి గారు బెయిల్ పిటిషన్ వేశారు కదా, దీని మీద ప్రభుత్వం నుంచి కౌంటర్ వేయమని హైకోర్టు ఆదేశించింది. తర్వాత ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం పోయింది. కలెక్టర్లకు సమస్యలు చెప్పుకునేందుకు వారు ఇష్టపడడం లేదు. గత 5 ఏళ్లలో ఏదో తప్పు జరిగింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుశోధియ సంచలన వ్యాఖ్యలు అని ఒకటిచ్చారనమాట. అలాగే ప్రతి జిల్లాకు 5 కోట్లు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడం కోసమంట రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కూడా 5 కోట్ల చొప్పున ఇస్తున్నట్టు నిన్న చంద్రబాబు గారు చెప్పారు. అదొకటి ఈనాడులో ఇచ్చారు. డ్రోన్లతో సాగు కొత్త పొంతలో ఇది ఇంత ఓకే. సీఎం ఆధారిత డాష్ బోర్డు. సో గతంలో డాష్ బోర్డు వచ్చేది. గతంలో core.ap.gov.in అని ఒక సీఎం డాష్ బోర్డు వెబ్సైట్ ఉండేది. 2014 నుంచి 2019 మధ్యలో అది బాగా పనిచేసింది. కొత్త ప్రభుత్వం అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం డాష్ బోర్డుని తీసేశారు. సీఎం డాష్ బోర్డే కాదు, ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు తొలగించారు. ఈవెన్ ఉపాధి హామీ పనులు కూడా ఈరోజు ఎక్కడ ఏ పని జరుగుతుంది, ఎంతమంది పనులు చేస్తున్నారు అనేది mgnrega.gov.in అనే ఒక వెబ్సైట్లో మనం చూడొచ్చు. అది కూడా తీసేశారు. అలా చాలా వెబ్సైట్లు పనిచేయడం మానేశాయి. సో ఇప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళీ చూస్తున్నారు. అంతెందుకు, ఒక మున్సిపాలిటీలో, ఒక అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఏ రోజు ఎన్ని వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నారు, ఎంత వాటర్ వాళ్ళకి డిమాండ్ ఉంది, ఎంత అందుబాటులో ఉంది, ఎంతవరకు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ రిలేటెడ్, ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్, R&B, పంచాయతీరాజ్ ప్రతిదీ ఆన్లైన్లో ఉండేది, అప్ టు డేట్ ఉండేది. కానీ గత 5 ఏళ్లలో వైసీపీ వచ్చాక అవన్నీ తీసేశారు, ఆపేశారు. సో ఇప్పుడు వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రజలకు కాస్త అకౌంటబిలిటీ అండ్ జవాబుదారీతనం, ఇవే రాజకీయాల్లో కావాల్సినవి, ఇవి దొరుకుతాయి. ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ. సుప్రీంకోర్టుకు వాస్తవాలు మాత్రమే చెప్పాలనే ఆదేశం. చెప్పండి, కానీ పొరపాటున ఈ 2 నెలల్లో జరుగుతున్న వాస్తవాలు చెప్పేయద్దు, ప్రభుత్వం పరువు పోద్ది, కొంతమంది ఎమ్మెల్యేలు దొరికిపోతారు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చాయి. సాక్షిలో చూసుకుంటే పాడి రైతుపై కక్ష అని ఇంకో వార్త ఇచ్చారండి. అమూల్కు కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రైవేటు డైరీల మేలే లక్ష్యంగా రైతుల ఆదాయానికి గండి. అమూల్ కూడా చేసిన పెద్ద ఉద్ధరింపు, పెద్ద ప్రయోజనం ఏమీ లేదు కదా. అమూల్ అనే కదా ఒక కార్పొరేట్ కంపెనీ. అమూల్ కూడా సేమ్ గుజరాత్కి సంబంధించి ప్రభుత్వ ఆధారిత కంపెనీ అయినప్పటికీ అది ఇతర చోట్ల కమర్షియల్ కార్పొరేట్ కంపెనీయే కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అమూల్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ అమూల్ని
అమూల్కి వేస్తున్న పాలను తగ్గించేసి ఇతర ప్రైవేట్ డైరీలకు ఎక్కువగా పాలు పోసేలా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది. దాని నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని సాక్షిలో రాశారు. అంటే అమూల్ వీళ్ళ సొంత కంపెనీలా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు, సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో ఆయాచిత లబ్ధి ఉంది వాళ్ళకి వీళ్ళకి. ఇక సర్కారు తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఎన్నాళ్ళు అయిందండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘాలు నిరసనలు చేసి. గత 5 ఏళ్లలో కేవలం చివరి దశలో అంగన్వాడీలు తప్ప ఇంకెవరూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయలే. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా నిరసనలు జరగాలి. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎవరైనా సరే స్వేచ్ఛగా ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేసే రోజులు రావాలి. అవి కూడా శాంతియుతంగానే జరగాలి, పద్ధతి ప్రకారమే జరగాలి. దానిలో అసాంఘిక శక్తులు చొరబడితే అప్పుడు రాష్ట్రానికే ముప్పు, ప్రజలకు ముప్పు. సో అటువంటివి లేకుండా నిరసనలు శాంతియుతంగా జరిగి వాళ్ళ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికో మీడియా దృష్టికో తీసుకువెళ్ళడానికి, ప్రజలకు తెలిసేలా చెప్పడానికి ఇటువంటి నిరసనలు చేయడంలో తప్పులేదు. అందులో ఎవరైనా అసాంఘిక శక్తులు దూరితే కావాలని గొడవలు చేస్తారు. చూడండి, సినిమాటిక్గా సినిమాల్లో కొన్ని సీన్లు ఉంటాయి కదా, అటువంటివి జరగకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, చిరుద్యోగులు అంట ఎవరెవరు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించిన ఎవరమ్మా, చిరుద్యోగులు బలవంతంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అల్టిమేటం. నాయకులు తీరు మారకపోతే ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. చిరుద్యోగులని ఇచ్చారు తప్ప వాళ్ళు ఎవరనేది ఇవ్వాల. అంగన్వాడీలా, ఆశా కార్యకర్తలా, ఫీల్డ్ అసిస్టెంట్లా, వాలంటీర్లా, ఎవరు. సో ఎక్కడ ఏ నిరసనలు జరిగినా వాళ్ళకి ముందు ఎర్రజెండా సపోర్ట్ ఉంటుంది. ఎర్రజెండా లక్ష్యం అది. ప్రజలకు, ప్రజా సంఘాలకు, ఇటువంటి ఉద్యోగ సంఘాలకు, అన్ని రకాల సంఘాలకు కూడా అండగా ఉండేదే ఎర్రజెండా. దళిత కమిషనర్ను చుట్టుముట్టి కుర్చీలోకి నెట్టి. ఎవరైనా ఎర్రజెండా అనే పేరుతో మంచి ఛానల్ ప్రారంభించండి, నేను సపోర్ట్ చేస్తా. మీరు కంటెంట్ ఏమి ఇస్తే బాగుంటుందని చెప్తా. ఎర్రజెండా ఆ పేరే ఒక ఉద్విగ్నభరితమైనది, ఒక ఎమోషన్. ఎర్రజెండా అనే పేరు ఇప్పుడు లేదులే, దానిలో ఉన్న ఎమోషన్ ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈవెన్ ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న బిలో 30 years వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. తర్వాత సరే, ఎనీవే ఇక్కడితో ఆపేయచ్చండి. సూటిగా స్పష్టంగా ఏదో ఇచ్చారు. వినూత్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్సు. 5 ఏళ్ల నేరాలు వెలికి తీయండి, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టొద్దు. జిల్లా ఎస్పీలకు సీఎం స్పష్టీకరణ. నేరగాళ్లను జైలుకు పంపితేనే అదుపులోకి శాంతి భద్రతలు. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, వ్యవస్థలపై నమ్మకం కలిగిస్తాం ఏదో చెప్పారు. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న ప్రాధాన్య అంశాలు అయితే ఇవి. ఇంకా ఏమైనా ఉంటే నేను మళ్ళీ సెపరేట్గా చెప్తాను. థ్యాంక్ యూ.